టీమిండియా 2026 జూన్ చివరిలో యూకే పర్యటనకు సిద్ధమవుతుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ముందుగా ఐర్లాండ్‌తో 2 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం ఇంగ్లాండ్‌కు వెళ్లి 5 మ్యాచ్ల టీ20 సిరీస్‌తో పాటు 3 మ్యాచ్ల వన్‌డే సిరీస్‌తో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కమిటీ ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం టీమిండియా టీ20 జట్టును రిలీజ్ చేసింది. అదే సమయంలో 2026 ఆసియా క్రీడల కోసం భారత్ జట్టును కూడా వెల్లడించింది. ఇకపోతే అందరూ ఊహించినట్లుగానే సూర్యకుమార్ యాదవ్‌ను పక్కన పెట్టి టీమిండియా టీ20 కెప్టెన్స్ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించారు. టీ20 కెప్టెన్సీ కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో కూడా చోటు దక్కలేదు. ఇక శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా సెలెక్ట్ చేసిన సెలక్షన్ కమిటీ వైస్ కెప్టెన్‌గా తెలుగు తేజం తిలక్ సెలెక్ట్ చేసింది. ఇక ఐపీఎల్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ తొలిసారి టీమిండియా పిలుపుని అందుకున్నాడు. గత 12 నెలల్లో సూర్యవంశీ అద్భుతమైన ఎదుగుదలను సాధించి కేవలం 15 ఏళ్ల వయసులోనే జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2026లో అతను అసాధారణ ప్రదర్శనతో పలు రికార్డులను బద్దలు కొట్టి కొన్ని ప్రధాన అవార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 237 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు చేసి టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధికంగా 72 సిక్సర్లు కొట్టాడు. ఇక అతనితో పాటు లక్నో సూపర్ జైంట్స్ పేసర్ ప్రిన్స్ యాదవ్ కూడా తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు. ఇక వైస్ కెప్టెన్‌గా ఎంపికైన తిలక్ వర్మతో పాటు మరో తెలుగు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు సెలెక్ట్ అయిన టీ20 జట్టులో మాత్రం అతని స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేశారు. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ రూపంలో 2 వికెట్ కీపర్లకు చోటు లభించింది. అభిషేక్ శర్మ, శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి పవర్ఫుల్ ఆల్రౌండర్లతో టీమిండియా ఎంతో బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. ఇక స్పిన్ యూనిట్ను వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి లీడ్ చేయనుండగా పేస్ బాధ్యతలను హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ పంచుకోనున్నారు. ఇక ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ల నుంచి జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి కల్పించారు. ఆసియా గేమ్స్ కోసం మాత్రం బుమ్రాను సెలెక్ట్ చేశారు. బుమ్రాతో పాటు హర్షిత్ రాణా కూడా ఆసియా గేమ్స్ కు సెలెక్ట్ అవగా సిరాజ్ ప్రసాద్‌లను పక్కన పెట్టారు. ఇకపోతే ఆర్సీబీని వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన రజత్ పటిదార్‌తో పాటు ఈ ఐపీఎల్లో 28 వికెట్లతో పాత రోజులను గుర్తు చేసిన స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్‌ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. అలాగే వైభవ్ సూర్యవంశీ రాకతో సెలక్షన్ కమిటీ రింకు సింగ్‌ను పక్కన పెట్టింది. ఇక ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ పర్యటనల కోసం బీసీసీఐ ప్రకటించిన టీమిండియా టీ20 స్క్వాడ్‌ని ఒకసారి చూసుకున్నట్లయితే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివం దుబే, తిలక్ వర్మ వైస్ కెప్టెన్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ. అలాగే ఏషియన్ గేమ్స్ కోసం బీసీసీఐ ప్రకటించిన ఇండియా టీ20 స్క్వాడ్ ఒకసారి చూసుకున్నట్లయితే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివం దుబే, తిలక్ వర్మ వైస్ కెప్టెన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, జస్ప్రీత్ బుమ్రా. బీసీసీఐ ప్రకటించిన ఈ టీమిండియా స్క్వాడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి డైలీ క్రికెట్ అప్డేట్ కోసం మీరు గనక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి.